ఒక పేరెంట్ క్లాస్ నుంచి ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఇంకా ఎక్కువ చైల్డ్స్ అయితే ఇన్హెరిట్ చేసుకుంటే దాన్నే హైరార్కల్ ఇన్హెరిటెన్స్ అయితే అంటారు. సో ఈ డెఫినేషన్ చూసుకుంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనమాట. సో దీంట్లో మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ అనేది ఒకే పేరెంట్ నుంచి సేమ్ పేరెంట్ నుంచి అయితే మెథడ్స్ ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఈ టైప్లో ఏమంటే ఒక పేరెంట్ క్లాస్ అనేది మల్టిపుల్ చిల్డ్రన్స్ ఈ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అనేది షేర్ చేస్తుంది అనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే యానిమల్ అనే క్లాస్ ఉంది, ఇది పేరెంట్ క్లాస్. సో దీంట్లో మెథడ్ ఉంది సౌండ్ అనే మెథడ్. సో అనిమల్ మేక్ సౌండ్ అని ఉంది. తరువాత కింద ఒక చైల్డ్ అయితే క్రియేట్ చేసాం డాగ్ అని. సో దీనికి అనిమల్ అనే మెథడ్ నుంచి ఫస్ట్ మొత్తం ఇన్హెరిట్ చేసుకునే మెథడ్స్, తర్వాత బార్క్ అనే మెథడ్ ఇచ్చి డాగ్ బాక్స్ అని ఇస్తున్నాం. తర్వాత కింద క్యాట్ అని ఇంకో చైల్డ్ క్రియేట్ చేసి దాంట్లో కూడా యానిమల్ నుంచి అయితే మెథడ్స్ తీసుకొని ఇక్కడ మ్యూ అనేది అయితే ఒక మెథడ్ ఇస్తున్నాం. సో దీంట్లో క్యాట్ మ్యూస్ అనేది ఇస్తున్నాం. ఇప్పుడు డాగ్కి డాగ్ అనేది కాల్ చేస్తున్నాం, క్యాట్కి క్యాట్ అనేది కాల్ చేసి తర్వాత డాగ్ అనేది ఆ పేరెంట్ నుంచి సౌండ్ అనే మెథడ్ అండ్ బార్క్ అనే మెథడ్ రెండింటిని అయితే ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఆ రెండు కాల్ చేస్తున్నాం. తర్వాత క్యాట్ అనే చైల్డ్ నుంచి కూడా సౌండ్ అనే మెథడ్, మ్యూ అనే మెథడ్, ఈ రెండు అయితే కాల్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు అవుట్పుట్ చూసుకుంటే ఇక్కడ అవుట్పుట్ చూడండి, యానిమల్ మేక్ సౌండ్, సో పేరెంట్ క్లాస్లోది. తర్వాత డాగ్ బాక్స్, సో ఈ డాగ్ అనే ఆబ్జెక్ట్తో మనం రెండు కాల్ చేసాము, సో ఆ రెండు వచ్చాయి. తర్వాత క్యాట్ అనే ఆబ్జెక్ట్లో కూడా రెండు కాల్ చేసాం కదా. సో ఇక్కడ కూడా చూడండి సౌండ్ అనేది ఇక్కడ మెథడ్ ఇది ప్రింట్ అయింది, నెక్స్ట్ క్యాట్ మ్యూస్ అనేది ప్రింట్ అయింది. సో ఇలా అయితే హైరార్కల్ ఇన్హెరిటెన్స్లో ఒకే పేరెంట్ నుంచి 2 or more చిల్డ్రన్ అయితే ఇన్హెరిట్ చేసుకుంటాయి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ చూద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బై, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.